నెల్లూరు జిల్లాలో టీడీపీ కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కూరగాయల మార్కెట్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి, రూరల్ అభ్యర్థి కోటంరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరితో పాటు ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి పొంగూరి నారాయణ కూటమి అధికారంలోకి రాగానే మార్కెట్లో వ్యాపారుల సమస్యలతో పాటు తాగునీరు సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని కూటమి అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. హలో ఇక్కడ అందరూ ప్రతి షాప్లో చెప్పేది ఒకే ఒక మెయిన్ సమస్య, అది వాటర్ ప్రాబ్లం. వాటర్ సరిగా లేదు సార్, వాటర్ ఇవ్వదని. ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే వాటర్ కనెక్షన్ ఇప్పిస్తామని మీ అందరికీ ఇక్కడ ఉన్న అందరి యొక్క సమస్యలు తెలుస్తున్నాను. అదేవిధంగా ఫర్దర్గా ఏం చేయాలి, వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే మళ్ళీ కూర్చొని ఈ మార్కెట్లో ఉన్న అందరూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని వాళ్ళ సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరుస్తామని నేను అందరికీ హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాం. కేంద్రం నుంచి ఫండ్స్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొస్తారు, రాష్ట్రం నుంచి నేను శ్రీధర్ రెడ్డి గారు తీసుకొస్తాం. ఖచ్చితంగా నెల్లూరు నగరం ఏదైతే 54 డివిజన్లు ఉన్నాయో ఈ 54 డివిజన్ని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాం. మీ అమూల్యమైన ఓటుని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నాకు వేసి గెలిపించాల్సింది కోరుతున్నాను. మార్కెట్కి రీటైల్ వరకు ఇక్కడ నడిపించి హోల్సేలర్స్ని బయట మనం గవర్నమెంట్ వస్తే ఏదన్నా మనం ఆ ఏరియా ఇచ్చి వీళ్ళకి హోల్సేలర్స్ అంతా బయట కానీ పెట్టగలిగితే ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది మార్కెట్ కూడా. అది వీళ్ళ మార్కెట్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీతో కూర్చొని రేపు మనము గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే. ఫామ్ చేసిన తర్వాత ఆ కమిటీతో కూర్చొని ఇటువంటి ఏదన్నా ఇక్కడ నేను చెప్పే ఒక్కటే కాదు, ఇంకా వేరే సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ రాగానే తీర్చిదిద్ది తప్పకుండా మంచి చేయాలనే, సో దట్ ఇక్కడ ఉండేవాళ్ళు కూడా హోల్సేలర్స్, రీటైలర్స్ వాళ్ళ ఒపీనియన్ తీసుకునే చేస్తాం ఏదైనా కానీ. మనము కూటమిలో ఉన్నాము, ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ హౌస్ సెంటర్లో ఫండ్స్ కూడా ఈసారి ఇబ్బంది ఉండదు, ఆర్థిక పరిస్థితులు కూడా మనకి మెరుగవుతాయి. సో ఎలాంటి డెవలప్మెంట్కి కానీ అభివృద్ధికి కానీ ఇబ్బంది లేకుండా ముందుకు పోగలం.